బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రిలీజ్ కి ముందే వివాదాల్లో ఇడుపు కాగితం సినిమా ప్రస్తుతానికి నెలకొంది. ఇటు సినిమా టైటిల్ పై ఏపీకి సంబంధించిన వ్యాసులు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ యాస భాషపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉందా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మీ భాష నుంచి మా భాషలోకి డబ్బింగ్ చేయగలరా అంటూ సటైర్లు వేస్తున్నారు. అసలు మీది యాసన భాషన అంటూ వెటకారమైన పోస్టులను పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ట్రోలింగ్స్ అన్నిటిపైన ఘాటుగా స్పందించారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి. ఎందుకురా మీకు అంత ఓర్వలేని తనం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు, సినిమా చూడకండి మీకు నచ్చకపోతే అంటూ ప్రొఫెసర్ గంటా చక్రపాణి చాలా ఘాటుగా స్పందించారు. మాది యాస కాదు తెలంగాణ భాష అంటూ నెటిజన్లు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బింగ్ కావాలంటే బీహార్ వెళ్ళండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే 58 ఏళ్ళు కలిసి ఉన్న తెలంగాణ భాష అర్థం కాలేదా అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాలోని ఇతర యాసలు మీకు అర్థమవుతాయి కానీ తెలంగాణ భాషే సమస్యగా మారిందా అంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి తెలంగాణ అలాగే ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య మరొకసారి వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. భాష గురించి మాట్లాడుతున్నారు, కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ విభేదాలన్నీ సోషల్ మీడియాలో ఈ ఇడుపు కాగితం అనే సినిమాని ఉద్దేశించి ప్రస్తుతానికి బగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆయన పోస్ట్ పెట్టారు. ఏమని పెట్టారు ఒకసారి అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మొదటగా మనం చూస్తే, ఇడుపు కాగితం పేరులో భావంలో స్పష్టత ఉంది, విడిపోయే కాగితమని, విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రం అది. అంటే ఎందుకురా మీకు ఇంత ఓర్వలేని తనం? మరి విడాకుల్లో ఏముందిరా ఆకుల? అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు, చూడకండి అంటూ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆయన దీనిపైన జరుగుతున్న వివాదం గురించి ఆయన మాట్లాడుతూ, ఇడుపు కాగితంలో ఆ ఇడుపు కాగితం అనే దాంట్లో ఆ పేరులో భావము స్పష్టత ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. విడిపోయే సమయంలో ఒక కాగితం అంటూ, విడిపోయే సమయంలో రాసుకునే ఒక పత్రం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఓర్వలేకపోతున్నారు? అంటే తెలంగాణ టైటిల్ ఉండకూడదా, తెలంగాణ భాషలో యాసలో టైటిల్స్ ఉండకూడదా అన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్కన కొంత క్రిటిసైజ్ కూడా చేశారు. విడాకులలో ఏముంది ఆకుల అంటూ కూడా ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు. అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు, సినిమా చూడకండి అంటూ కూడా ఆయన మొత్తానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ని పెట్టారు. మరికొన్ని ట్వీట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఉప్పిడి పిండి కామెంట్ చేశారు. చెప్పులని మొట్టు అంటూ మీరు పలికే ఆ పదానికి ఇప్పుడు ఇడుపు కాగితం అంటే ఏంది అని వెటకారంగా మీరు మాట్లాడడం, అసలు చెప్పులకు మొట్టు అనే పదానికి ఏమైనా సంబంధం ఉందా అంటూ కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో యాస గురించి, పదజాలం గురించి, మాట్లాడే మాటల గురించి, ఆ భాష గురించి ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. మరొక కామెంట్ మనం చూడొచ్చు, మరొక పోస్ట్, మాది తెలుగు యాస కాదు తెలంగాణ భాష అని అన్నారు కదరా, మీ భాష నుండి మా భాషలోకి డబ్బింగ్ చేయమంటే ఇలా ఏడుస్తారు ఏంటి? అంటే తెలంగాణ అనేది ఒక సపరేట్ భాష అని మీరు అన్నప్పుడు మరి ఆ భాషలోకి మీరు డబ్బింగ్ చేయండి అని మేము అడుగుతుంటే ఎందుకు ఏడుస్తున్నారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు మీది యాసన భాషన, మీ గురించి మీకే చక్కగా తెలవదు, మళ్ళీ ఆత్మగౌరవం అంటూ కూడా మొత్తానికైతే కామెంట్ చేశారు. మరొకరు అజయ్ రెడ్డి చేసిన ట్వీట్ పైన ఈయన మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. అజయ్ రెడ్డి ఏం ట్వీట్ చేశాడంటే, మరొక ట్వీట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఉప్పిడి పిండి, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు కేసీఆర్ ఫర్ బ్రింగింగ్ తెలంగాణ. కామెంట్స్లో ఉన్న అటువంటి వ్యక్తులకు మాకు దూరం పెట్టిన వాళ్ళని మా నుంచి దూరం పెట్టినందుకు అంటూ మొత్తం మీద కేసీఆర్కి థ్యాంక్ యూ చెప్తూ ఇలాంటి మనుషులని దూరం పెట్టినందుకు థ్యాంక్ యూ అంటూ కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆ ఉద్యమాన్ని వీటన్నిటిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మొత్తం మీద మరొక ట్వీట్, మరిన్ని ట్వీట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అలాగే ఈ ఘటనకు సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి మీరెవరైనా
మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇడుపు కాగితం అనే టైటిల్ పైన మీ అభిప్రాయం ఏంటి, అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న రచ్చ పైన, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది, భాష గురించి డిస్కషన్ జరుగుతుంది, అలాగే ఒకరినొకరు దూషించుకునే లెవెల్కి వెళ్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం తెలంగాణ అలాగే ఆంధ్ర 2 రాష్ట్రాల మధ్య విభేదాలు బగ్గుమనే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. పొలిటికల్ కాంట్రవర్సీస్ కొన్ని వచ్చాయి, దాని తర్వాత ఇప్పుడు సినిమా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కూడా కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచవచ్చు. అలాగే మరికొన్ని ట్వీట్స్ ఉన్నాయి, అవి కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కార్తిక్ రెడ్డి అని ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ రా, మా తెలంగాణ బిడ్డ దర్శి అన్న అండ్ మా తెలంగాణ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ డెబ్యూ మూవీకి ప్రమోషన్స్ చేస్తున్నందుకు వెరీ గుడ్, కీప్ ఆన్ గోయింగ్. ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని అయ్యప్ప చౌదరి ట్వీట్ చేస్తే దానికి కార్తిక్ రెడ్డి ట్వీట్ చేస్తూ ఏమంటున్నాడంటే, సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీరు ఇష్యూని వైరల్ చేస్తే దీన్ని ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అంటూ కూడా సర్కాస్టిక్గా కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేసే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దాన్ని కూడా మాకు ఒక అడ్వాంటేజ్గా మేము చూపించుకుంటున్నాం, అడ్వాంటేజ్ మాకు అది, మీరు ప్రమోషన్స్ ఫ్రీగా చేస్తున్నారంటూ మరొకరు ట్వీట్ చేశారు. ప్రభాకర్ వీణవంక ట్వీట్ చేశారు, ఇవే తగ్గించుకుంటే మంచిది, గిసోంటి కథలే కదా మిమ్మల్ని అంటూ. ఓకే, మీరు రుద్దిన తెలుగుకు మేము సబ్ టైటిల్స్ అడిగినామా? 1956 నుండి 2014 దాకా జిల్లాకో యాస అని రుద్దితిరి మా మీద, ఇప్పుడు మా మాటలకు డబ్బింగ్ కావాలనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సో బేసికలీ ప్రభాకర్ వీణవంక ఏమంటున్నారంటే, ఇవే తగ్గించుకుంటే మంచిది, 1956 నుంచి 2014 దాకా మీ భాషని, మీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన భాషని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, మీ భాషని తెలంగాణ ప్రజలపైన రుద్దినప్పుడు మేము క్వశ్చన్ చేశామా? మీరు ఆంధ్రాలో జిల్లాకు ఒక యాసని మాట్లాడుతుంటారు, ఆ యాసని మా పైన, అంటే సినిమాల్లో నాకు తెలిసి సినిమాల్లో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రభాకర్ వీణవంక. రాయలసీమకు సంబంధించిన ఫ్యాక్షన్ సినిమాలు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర కోనసీమకు సంబంధించిన సినిమాలు కావచ్చు, అలా వివిధ జిల్లాలకు సంబంధించిన యాసని మా పైన రుద్దినప్పుడు మేము డబ్బింగ్ కావాలని అడిగామా అంటూ ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్లీ కింద మరొకరు కామెంట్, మరొక ట్వీట్ ఉంది. డాక్టర్ డోలో 650 200 ఏళ్ళు అరవ ప్రజలతోని మీరు ఉన్నారు కాబట్టి అచ్చ తెలుగు ఎట్లా అర్థం అవుద్దిరా సంకనాగారం అంటే. సరే, ఒక ఇబ్బందికరమైన కొంత పదజాలను వాడారు, నేను ఆ మాటలు మీకు చెప్పలేను. కానీ 200 ఏళ్ళు అంటే తమిళ